ప్రైజ్ లార్డ్. ప్రభు బిడ్డలైన మీ అందరికి వందనాలు. ప్రతి ఉదయం కూడా ఈ వాక్యాన్ని చూస్తూ దేవుని వాక్యం చేత నడిపించబడాలనే ఆశతో మరి ఈ చిన్ని వాగ్దానాన్ని మీకు పంపిస్తున్నాను. దీన సేవకుడిగా ఆదరించండి, ఆస్వాదించండి, ఆశీర్వదించబడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయం 14 వచనంలో, నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలను గైకొనును. అవును దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దేవుని ఆజ్ఞను మనం గైకొంటాం. ఏమిటి ఆయన యొక్క ఆజ్ఞలు అని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన ఆజ్ఞల గురించి రాయబడినటువంటి మాటలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిది, నీ దేవుడిని యెహోవాను నీవు ప్రేమించాలని చెప్పి నూతన నిబంధనలు ఆయన పాత నిబంధన యొక్క 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా తయారు చేశాడు. నీ దేవుడిని యెహోవాను నువ్వు ప్రేమించాలి, మొదటి ఆజ్ఞ. 5 ఆజ్ఞలు అందులో ఉన్నాయి. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఇది రెండవ ఆజ్ఞ కొత్త నిబంధనలో. ఇందులో కూడా 5 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు. ప్రభువు ఇంకొక మాట కూడా చెప్పాడు. ఆయన ఆజ్ఞ ఏమిటంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16లో, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనేది కూడా మనం చూస్తున్నాము. ఆజ్ఞ ఉంటా ఉంది. అవును దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానాలన్నీ కూడా మనము మన ఆత్మీయ జీవితంలో, మనము మన కుటుంబ జీవితంలో పొందుకుని జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం మనమందరం కలిసి. పరిశుద్ధుడైన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అవును ఆయన, నిన్ను ప్రేమిస్తే నీ ఆజ్ఞలు గైకొనాలని చెప్పావు. నిన్ను ప్రేమించిన వారిగా, నీ ఆజ్ఞలు గైకొనే వారిగా మేము ఎదుగునట్లు సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని చూస్తున్న నీ బిడ్డలందరూ కూడా దేశ విదేశాలలో నాయనా, నీ బిడ్డలు కుటుంబాలను, వారి మినిస్ట్రీస్, మిషనరీస్, అలాగనే వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని ప్రేమిస్తూ కొనసాగే భాగ్యం దయచేయమని. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానన్నావు, ఆస్తికర్తలుగా చేస్తున్నావు, వారి నిధులు నింపుతానన్నావు. మీరే సహాయం చేసి దీవించమని యేసునామములోనే ప్రార్థించి పెడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క కృపాక్షేమము, దీవెన, ఆశీర్వాదాలు మనకి, మన కుటుంబాలకు సదాకాలం తోడైనగాక. దేవుని ప్రేమిస్తూ, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తూ, ఆయన నామాన్ని ప్రేమిస్తూ, ఆయన బిడలను ప్రేమిస్తూ, ఆయన మందిరాన్ని ప్రేమిస్తూ, నీ తేజో మహిమ నిలుసు స్థలము నేను ప్రేమిస్తున్నానని దావీదు కీర్తనకారు అన్నట్టుగా మనం ఆయన్ని ప్రేమిస్తూ ముందుకు సాగుదాం. మన వలే మన పొరుగు వారిని కూడా, మన తోటి వారిని కూడా ప్రేమిస్తూ చేతనైనంత మటుకు ప్రభు ఆజ్ఞ నెరవేర్దాం. ఆమేన్.